శ్రీ మాఘపురాణము 26వ అధ్యాయం మాఘమాసం పుణ్యతీర్థ స్నానం. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మాఘమాస విశిష్టతను అనేక పుణ్య పురుషుల వృత్తాంతాలను వినిపించగా విని ఆ మహారాజు, గురువర్య, మీ వల్ల అనేక పుణ్యకథలు విని చరితార్థుణ్ణైనాను. నాకొక్క సందేహం ఉంది, అది కూడా తీర్చినట్లయితే చాలా సంతోషిస్తాను. మాఘమాసంలో ఏ ఏ పుణ్యతీర్థాలు సేవిస్తే విశేష ఫలితం కలుగుతుందో నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రాజేంద్ర, మాఘమాసంలో ప్రాతకాల స్నానానికి పుణ్యతీర్థాలే మంచివి. పుణ్యతీర్థాలు లేకపోతే చివరికి చెరువుల్లో స్నానం చేసినా మంచిదే. అవి అందుబాటులో లేకపోతే నూతి నీళ్లతోనైనా స్నానం చేయాలి. కానీ పుణ్యతీర్థాలు అందుబాటులో లేవు కనుక స్నానమే చెయ్యను అనడం అవివేకం అవుతుంది. మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయటం అత్యుత్తమమైన కార్యం. అక్కడ గంగా, యమున, సరస్వతి పుణ్యనదులు మూడు కలిసే చోటు. అటువంటి పుణ్యతీర్థం భూమండలంలో ఇంకెక్కడా లేదు. అలాంటిది భారతదేశం నదులన్నింటిలో మొట్టమొదట చెప్పదగిన పవిత్రమైన నది గంగా నది. అది సముద్రంలో కలిసే చోట స్నానం చేయటం చాలా విశేషమని పెద్దలు చెబుతారు. సేతుం దృష్ట్వా సముద్రస్య గంగాసాగర సంగమం బ్రహ్మహత్య ప్రముచ్యేత కిం పునః స్వల్ప కల్మషాః అని శాస్త్రం. అనగా సముద్రం మీద దక్షిణ దిక్కున రాముడు కట్టిన సేతువును చూసిన, గంగాసాగర సంగమం జరిగే చోట స్నానం చేసిన బ్రహ్మహత్యా దోషమే పరిహారం అవుతుంది. ఇంకా చిన్న చిన్న పాపాల మాట చెప్పేదేముంది అని అర్థం. అటువంటి సేతువు దగ్గర గంగాసాగర సంగమం జరిగే ప్రదేశములోనూ మాఘస్నానం చేస్తే విశేషమైన ఫలం కలుగుతుంది. అంతేకాక మాఘమాసములో ఇలా స్నానాలు చేస్తూ సుప్రసిద్ధమైన శైవ క్షేత్రాలను, వైష్ణవ క్షేత్రాలను దర్శిస్తే అనంతమైన పుణ్యం వస్తుంది. కాశీలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తే పునర్జన్మలెత్తే బాధ తప్పుతుందని స్కాంద పురాణం చెబుతుంది. ఇంకా నాసికా త్రయంబకం అనే ప్రసిద్ధమైన క్షేత్రం పడమటి కనుమల్లో ఉంది. అదే గోదావరి నది పుట్టిన చోటు. గౌతమ మహర్షి తన మీద పడిన గోహత్య దోషాన్ని నివారించుకోవడానికి మహా తపస్సు చేసి శివుని అనుగ్రహం వల్ల ఆయన జటాజూటములోని గంగను తెచ్చి గోవు మరణించిన ప్రదేశం మీదుగా ప్రవహింపచేశాడు. అందుచేత అక్కడ నాసికాల గోదావరి స్నానం పరమ పుణ్యప్రదమైంది. అంతేకాదు గౌతముని ఆశ్రమం ఉండే గోష్పాద క్షేత్రము పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు పట్టణంలో స్నానం చేస్తే కూడా అంత పుణ్యం లభిస్తుంది. ఈ గోదావరిని గురించి పురాణాలు చెప్పిన సూక్తి ఒకటి ఉంది. రేవా తీరే తపః కుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరం. నర్మదా నదీ తీరములో తపస్సు చేయడం మంచిది. గంగా నదీ తీరములో మరణించడం మంచిది. కురుక్షేత్రంలో దాన ధర్మాలు చేయడం మంచిది. గౌతమి నదీ తీరములో ఈ మూడు పనులు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని దీని అర్థం. మన దేశంలో ఎన్నో పుణ్యనదులున్నాయి. వాటి ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. నదులు వాటి పవిత్రత్వము ప్రధానంగా ఉన్న ప్రదేశాలను పుణ్యతీర్థాలు అంటారు. నదులు లేకపోయినా దేవుడు అతని మహిమ కలిగిన ప్రదేశాలను పుణ్యక్షేత్రాలు అంటారు. అటువంటి పుణ్యక్షేత్రాలను పర్వదినాల్లో ఒక్కసారి తలుసుకుని నమస్కారం చేసిన మహాపుణ్యం లభిస్తుంది. కొన్ని పుణ్యతీర్థాలు, క్షేత్రాలు కూడా కలిసిన ప్రదేశాలు ఉంటాయి. అలాంటివి మన దేశంలో కాశీనగరము, శ్రీరంగం, రామేశ్వరం, బాసర, శ్రీశైలం మొదలైనవి చాలా ఉన్నాయి. మన దేశంలో ఉండే పవిత్ర నదులు గంగా, గౌతమి, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కౌశికి, గండకి, వశిష్ట, ప్రవర,
సరయూ పల్గని, కరతోయ, ప్రణీత మొదలైన నదులను ఎక్కడి నుండి తలుచుకున్నా మన పాపాలు నశిస్తాయి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారక ఈ నగరాలు తలుచుకున్నంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఇలాంటివి ఎన్నో పుణ్యక్షేత్రాలు మన పవిత్ర భారతదేశంలో ఉండి తలుచుకున్న వారి పాపాలను నశింపచేస్తూ ఎంతో ప్రసిద్ధి పొంది ఉన్నాయి. ఈ పుణ్యతీర్థాలను, క్షేత్రాలను స్మరిస్తుంటే అక్కడి దేవతామూర్తులు వారి మహత్యాలు జ్ఞాపకం వస్తాయి కదా. అది కూడా మానవ జీవితానికి పరమార్థమే కదా. సరస్వతి నదీ తీరాన ప్రభాస తీర్థమున్నది. ఆ తీర్థ స్మరణ మాత్రం చేతే బ్రహ్మహత్యాది మహాపాతకాలు నశిస్తాయంటారు. దీనికి ఒక ప్రాచీన పురాణగాథ ఉంది, చెబుతాను విను. పూర్వం నారాయణుని నాభి కమలంలోంచి పుట్టిన బ్రహ్మకు స్వయంభూవైన పరమేశ్వరునికి 5 ముఖాలుండేవి. బ్రహ్మ పంచముఖాలకి పేర్లు లేవు గాని పరమశివుని పంచముఖాలకు పేర్లు ఉన్నాయి. శివుని తూర్పు ముఖానికి తత్పురుష ముఖమని, దక్షిణ ముఖానికి అఘోర ముఖమని, పశ్చిమంగా ఉన్న ముఖానికి సద్యోజాతమని, ఉత్తరంగా ఉన్న ముఖానికి వామదేవ ముఖమని, ఊర్ధ్వంగా ఉన్న ముఖానికి ఈశాన ముఖమని పేరు. ఈ బ్రహ్మశంకరులకు ఒకనాడు నేను గొప్పవాడనంటే నేను గొప్పవాడిని అనే తగువలాట వచ్చింది. నాకు 5 శిరస్సులున్నాయి చూసావా అన్నాడు బ్రహ్మ. నాకు 5 శిరస్సులే ఉన్నాయి, కానీ నాకు 5 ముఖాల్లో 5 మూళ్ళు 15 కళ్ళు ఉన్నాయి చూసావా, అందుకే నేను గొప్పవాణ్ణి అన్నాడు శివుడు. వారిద్దరి తగువు క్రమంగా పెరిగి పెద్దతే యుద్ధానికి దారితీసింది. వారిద్దరికీ పెద్ద యుద్ధం జరిగింది. ఆ మహాయుద్ధంలో శివుడు రౌద్రాకారంతో విజృంభించి ఊర్ధ్వంగా ఉన్న బ్రహ్మగారి 5వ శిరస్సును ఖండింపచేశాడు. శివుడికి బ్రహ్మహత్య దోషం సంక్రమించింది. నరికిన బ్రహ్మదేవుని తల శివుని చేతికి అంటుకుపోయింది. బ్రహ్మదేవుడు నా శిరస్సును తెగ నరికినావు కనుక నువ్వీ నాటి నుండి భిక్షమెత్తుకుంటూ నా తలపురునే భిక్షపాత్రగా ఉపయోగించుకుంటూ తిరగమని శపించాడు. అప్పటి నుండి శివుడు ఆదిభిక్షువు అయినాడు. ఈశ్వరుడు చాలా అందమైన రూపం కలవాడు. అతడు బదరికావనంలో మునుల ఆశ్రమాల దగ్గరకు వచ్చి భవతి భిక్షాందేహి అని అడిగితే ఆ ముని భార్యలు భిక్షం వేయడానికి వచ్చి అతని సుందరాకారాన్ని చూసి మోహభ్రాంతులై శివుని వెంట పోతూ ఉండేవారు. అందులోనూ ఈశ్వరుడు దిగంబరుడు కదా. మునులంతా నువ్వు వస్త్రాలు ధరించి భిక్షాటనకు రమ్మని కోరారు. కానీ శివుడు వినిపించుకోక దిగంబరుడుగానే వస్తూ ఉండేవాడు. మునిపత్నులు అతను చూసి వెంట పడుతూనే ఉండేవారు. ఇది చూసి సహించలేక మునులందరూ నీ లింగం భూమి మీద రాలిపడిపోవుగాక అని శపించారు. అంతే, శివలింగం నేల మీద పడి 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది. దానిని చూసి శివుడు విచారపడి ఆ మునుల్ని చూసి మీ అందరికీ జ్ఞానప్రదాతను నేనే. మీ తపస్సులన్నీ నా అనుగ్రహం లేనిదే ఫలించవు. ఈనాటి నుంచి త్రిలోకవాసులు ఈ లింగాన్నే పూజించాలి. అప్పుడే నా అనుగ్రహం కలుగుతుంది అని శాసించాడు. మునులు భగవంతుణ్ణి శపించినందుకు పశ్చాత్తాపడి ఆ శివలింగాన్ని గంగాజలంతో అభిషేకించి శివుని అనుగ్రహం పొందారు. శివుడు బ్రహ్మ కపాల క్షేత్రానికి వెళ్ళగానే చేతి నుండి బ్రహ్మ శిరస్సు ఊడి అక్కడ పడి అదొక పుణ్యస్థలమైంది. అక్కడి నుండి శివుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ ఆ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నాడు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి చెప్పారు. మాఘపురాణము 26వ అధ్యాయం సమాప్తం.